అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా సలహాదారుగా ఉన్న అల్లుడు జెరార్డ్ కుష్నర్ ఆరంభించిన ఆ భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవాలా వద్దా అని కొన్ని దేశాలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి. మామ కలల ప్రాజెక్టును ఎంత వేగంగా సాకారం చేయబోతున్నానో వ్యాపారవేత్త అయిన ఈ అల్లుడు గారు గురువారం ఇచ్చిన ప్రదర్శన చూసిన వారికి కళ్లు చెదిరిపోయాయి. శవాల దిబ్బ మీద కట్టబోతోన్న ఆ ఆకాశ హర్మ్యాలను బాంబర్లో భస్మీపటలం చేసిన ఇళ్లు, ఆసుపత్రుల స్థానంలో పుట్టుకొచ్చే బడా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లను ఆయన చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. గాజాను సమూలంగా పెకిలించివేసి మనిషన్న వాడిని లేకుండా చేసి దానిని ఓ అంతర్జాతీయ రిసార్టుగా మార్చేయాలన్న మామ అలనాటి ఆకాంక్ష నెరవేర్చడానికి కుష్నర్ యుద్ధ సన్నద్ధతతో ఉన్నాడు. అది తమ సొంత ఆస్తిలాగా ఏదో వారసత్వంగా వచ్చిన ఓ పాత కొంప కూల్చుకుని స్వస్థలంలో కొత్త భవనం కట్టుకుంటున్నట్టుగా వీరిద్దరూ ఆవిష్కరించిన ఆ ప్రాజెక్టుకు అస్మదీయులంతా జేజేలు పలుకుతున్నారు. ఊపిరి తీసిన వారే ఉద్ధారకులుగా అవతరించి తాము వల్లకాడుగా మార్చిన దానిని భూతల స్వర్గంగా తీర్చిదిద్దుతామంటూ శాంతిని పైపూతగా వాడుతున్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశంలో కుష్నర్ ప్రదర్శించిన ఈ రోడ్ మ్యాప్ ట్రంప్ మనసు దోచుకుంది. ఏవో 2 వాక్యాలు మర్యాదగా అనపోయాడు. కానీ ఆ చిత్రాలు చూడగానే ఆయనలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి బయటకు వచ్చేశాడు. అద్భుతం, మహా అద్భుతం, బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ప్రాపర్టీ. పక్కనే ఆ సముద్రం, ఓహో ఎంత అందంగా ఉందో అంటూ పరవశుడైపోయాడు. ఇప్పుడంటే ఆప్తమిత్రుడు కాకపోవచ్చును, కానీ ట్రంప్ మనసెరిగిన ఎలాన్ మస్క్. అందుకే డావోస్లోని ట్రంప్ ప్రవచిస్తున్నది శాంతిలో పీస్ కాదని, ప్రాపర్టీలో పీస్ అని వెంటనే జోకేశాడు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? గాజావాసులను ఊచకోత కోయడమే కాక దాని చారిత్రక సాంస్కృతిక మూలాలు కూడా చెరిపివేసి ఆ మానవ నివాసాన్ని ఒక పారిశ్రామిక వాడలాగా, పర్యాటక స్థలంగా మార్చివేస్తున్న ఈ అమానుష కార్యానికి ప్రపంచ దేశాలు తలూపడం సరైనదేనా అంటూ కొందరు ఛాందస్సులో ఇంకా ఏదో మిగిలి ఉన్నట్టుగా తెగ బాధపడిపోతున్నారు. తమ సొంత భూమిలో చౌక కార్మికులుగా మారబోతోన్న పాలస్తీనియన్లో ఈ ఆకాశ హర్మ్యాల్లో ఉండబోరని, గోడలకు ఆవల గేట్ల వెనుక బతుకీడుస్తారన్నది నిజం. పునర్నిర్మాణం కోసం రాళ్లెత్తిన ఈ కూలీలు రాబోయే తరాలు దురాక్రమణదారులకు సేవకులుగా తరించటం వినా చేయగలిగిందేమీ లేదు. తమది కాకుండా పోయిన చోట ఆ స్వస్థలంలో నిరంతర నిఘాలో వెలికివాడకు పరిమితం కావాల్సిందే. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణ, భాగస్వామ్యం ఇత్యాది చాదస్తపు ఆలోచనలు పొరపాటున కూడా ఎవరి మనసులోకి రాకుండా ఉండేందుకు ట్రంప్ ఆ అంతర్జాతీయ వేదిక చచ్చుది, పుచ్చుది, చేతకానిది అని ఢంకా బజాయించారు. సదరు సంస్థ ఏదో చెయ్యాలని అనుకుంటూ ఏమీ చేయకుండా ప్రపంచానికి ఓ భారంగా పరిణమించిందని, దాని బదులు 8 యుద్ధాలు ఆపిన తన మార్గదర్శకంలో నడవడం యావత్ ప్రపంచానికి క్షేమకరమని ఆయన ఉపన్యాసం సారాంశం. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతికి కాస్తంత జ్ఞానం కలిగి ఏర్పాటు చేసుకున్న ఈ సమిష్టి వేదిక మీద తనకున్న ఆగ్రహాన్ని, ఏవగింపును ఈ ప్రసంగంలో పూర్తిగా దట్టించారాయన. సమితికి చిల్లి గవ్వ ఇవ్వకుండా 31 విభాగాల నుంచి తన దేశాన్ని ఉపసంహరించుకున్న ట్రంప్ దానిని పూర్తిగా తుడిచిపెట్టేసి ఆ స్థానంలో కూర్చోవాలనుకుంటున్నారు. ఆయనకు అంతర్జాతీయ చట్టాలంటే చిన్నచూపు. ఏడాదిలో 7 దేశాల మీద బాంబులు వేసి కూడా తనకు నోబెల్ శాంతి ఎందుకు ఇవ్వలేదని నార్వేను బెదిరించగలడు. అది ఇవ్వనందున శాంతి అంటేనే విరక్తి కలిగిందని, గ్రీన్లాండ్ను లాక్కుంటానని నాటోను వణికించగలడు. చివరకు తూచనేసి భయపడ్డారు కదూ, బలెబలే అంటూ ఆప్తమిత్రులనే అవమానించగలడు. ప్రపంచ పెద్దగా, సమస్యల పరిష్కర్తగా, తీర్పరిగా ఉండాలనుకుంటున్న తన పక్షాన ఎవరెవరున్నారో ఈ గాజా తొలి అడుగులో ఆయన పరీక్షిస్తున్నాడు. పీస్ బోర్డ్ సభ్యులుగా ఉన్నవారిలో అత్యధికులు ఆయన బంధుజనం, పెట్టుబడిదారులు, పార్టీ విరాళాల దాతలు, వంది మాతుగులే. విలువలతో మనకు పనేమిటి అనుకున్నవారు $1 బిలియన్ ఖరీదైన సభ్యత్వం కొనుక్కొని ఆయన ఔదార్యానికి పాత్రులు కావచ్చు.